నెల్లూరు ప్రజలకు ఏపీ మంత్రి నారాయణ శుభవార్త అందించారు. గతంలో 5,000 ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ ఫీజును ముఖ్యమంత్రితో మాట్లాడి కేవలం ₹1 తగ్గించామన్నారు. కూటమిది మాటల ప్రభుత్వం కాదని చేతల్లో చూపిస్తామని పునరుద్ఘాటించారు ఏపీ మంత్రి నారాయణ. నెల్లూరు నగరంలోని రామ్మూర్తి నగర్, సుబేదార్పేట, సంతపేటలో మంత్రి పర్యటించారు. మున్సిపల్ ప్రాథమిక పాఠశాలను సందర్శించి అదనపు వసతుల గురించి విచారించారు. నగరాన్ని దేశంలోనే మోడల్ సిటీగా తీర్చిదిద్దుతానని మంత్రి చెప్పుకొచ్చారు. మున్సిపల్ పాఠశాలలను ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్న నారాయణ, విద్యాశాఖ మంత్రి లోకేష్ సూచనలతో ప్రతి తరగతికి ప్రత్యేక గది ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీల్లో పార్కుల అభివృద్ధి, జిమ్ ఎక్విప్మెంట్స్ ఏర్పాటు చేస్తామన్న ఆయన, ప్రజల అవసరాలను నేరుగా క్షేత్రస్థాయిలో పర్యటించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు. మీకు అందరికీ తెలిసిందే, 2014-19లో ఈ రాష్ట్రంలో పార్కులు కావచ్చు, సెంట్రల్ డివైడర్ కావచ్చు, వాటర్ బాడీస్ కావచ్చు, లేదా స్కూల్స్లో ఇచ్చిన ఎక్విప్మెంట్ కావచ్చు, మాటలతో కాకుండా చేతులతో చేసాం ఆ రోజు. కానీ గత ప్రభుత్వం వాటిలన్నిటిని నిర్వహణ చేసేసింది. ఆ రోజు 2014-19లో నేను మినిస్టర్ అయిన తర్వాత నా ఆధ్వర్యంలో ఉన్న ఆ రోజు 2000 మున్సిపల్ స్కూల్స్లో నేను ఫస్ట్ కొన్ని స్కూల్స్ తిరిగా. పిల్లలు నేల మీద కూర్చొని చదువుకుంటున్నారు. 2014 అంటే 2014లో కూడా ఇంకా నేల మీద కూర్చొని పిల్లలు చదవటం అంటే అది కరెక్ట్ కాదు. ఎప్పుడో మేము చిన్నప్పుడు 1వ తరగతి నుంచి 5వ తరగతి దాకా నేల మీద కూర్చొని చదివాం. అందుకని ఆ రోజు వెంటనే అధికారులను ఆదేశించటం, 30,000 బెంచీలు కావాలంటే ఈ రాష్ట్రంలో 30,000 బెంచీలు కావాలంటే కేవలం 3 నెలల్లో సప్లై చేశారు. కేవలం 3 నెలలే. 3 నెలల్లో రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపల్ స్కూల్స్లో 3 మంత్స్లో 30,000 బెంచీలు ఇచ్చారు. ఆ తర్వాత కొన్ని ఫెసిలిటీస్ చేసాం. నెల్లూరులో అయితే ఎమ్మెల్యేగా యాక్చువల్గా నేను చేయాల్సిన బాధ్యత ఉంది. లాస్ట్ టైం అయితే ఎమ్మెల్సీగా